హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ కోటి డ్రీమ్స్. నా పేరు కోటి. సో నిన్ననైతే నేను బిగ్ బాస్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. అదేంటంటే బిగ్ బాస్లో జరుగుతున్న లీక్స్ గురించి అయితే ఒక వీడియో చేశాను. ఎందుకంటే నాకు అది చాలా తప్పుగా అనిపించింది కాబట్టి నా ఒపీనియన్ వెంటనే పెట్టాలనిపించింది, పెట్టాను. అలాగే నిన్న బిగ్ బాస్ షో చూస్తున్నప్పుడు నాకు ఇంకొక పాయింట్ అయితే తట్టిందనమాట. దాని గురించి ఈరోజు మాట్లాడదామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో నాగార్జున గారు షోలో ఎవ్రీ సీజన్లో మనకి సెకండ్ వీక్ అప్పుడు ఒక మాట అయితే చెప్తారు. అదేంటంటే ఈ సీజన్ వచ్చేసి అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేసిందని చెప్తారు. అది ఎవ్రీ సీజన్ కంటిన్యూస్గా చెప్తూనే ఉంటారు. కానీ యాక్చువల్ రియాలిటీ ఏంటి, మనకు తెలిసిన రియాలిటీ ఏంటి? మనకు తెలిసిన దాని ప్రకారం బిగ్ బాస్ ఇప్పుడు దాకా టోటల్ 8 సీజన్స్ అయితే ఇంక్లూడింగ్ ఓటీటీస్ అన్నీ కలుపుకొని అందరికీ నచ్చిన సీజన్స్ అయితే, నా వరకు పర్సనల్లీ నాకు నచ్చిన సీజన్ అయితే సీజన్ 1, సీజన్ 2, సీజన్ 4 అంతే. ఆ తర్వాత సీజన్స్ అంతగా ఆకట్టుకోలేదు. కాకపోతే సో నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అన్నట్టు వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ ఎవ్రీ సీజన్లో కొత్త రికార్డ్స్ ఎలా వస్తున్నాయి? సో దానికంటూ పర్టికులర్ రీజన్స్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయండి. సో ఇప్పుడు దాకా మనం చూసిన సీజన్ 1 నుంచి సీజన్ 4 దాకా మనం చూసుకుంటే మొబైల్లో కానీ హాట్స్టార్లో కానీ చూసే ప్రేక్షకులు చాలా తక్కువ కంపేర్డ్ టు టీవీస్. అందరూ టీవీలో చూసేవారు, 1 అవర్ ఎపిసోడ్ మాత్రమే చూసేవారు. వాళ్ళకి ఏంటంటే 1 అవర్ ఎపిసోడ్లో కట్ చేసి ఇచ్చిన ఏదైతే కంటెంట్ ఉందో అదే కనిపించేది. దాని బేస్ మీదే ఓట్లేసేవాళ్ళు, దాని బేస్ మీద టీఆర్పీలు వచ్చేవి, దాని బేస్ మీదే బయట జనాలు కూడా. ఇప్పుడు మన సీజన్ 2లో కౌశల్ కావచ్చు, సీజన్ 4లో అభిజిత్ కావచ్చు, పాలాభిషేకాలు చేయడం కానీ, ఫ్యాన్ ఆర్మీస్ ఫామ్ అవడం కానీ ఇవన్నీ జరిగాయి. కానీ సీజన్ 5 నుంచి చూస్తే అంత కిక్ లేదు జనాలకి. ఎందుకంటే ఓటీటీ అనేది 2 రీజన్స్లో ఇందులో ఏమనిపిస్తుంది అంటే, ఓటీటీ ఉండడం వల్ల మంచిదా చెడ్డదా అంటే మేబీ ఆ కంటెస్టెంట్స్కి ఏమైనా యూజ్ అవ్వచ్చేమో కొంచెం, లైక్ అన్నీ చూపించడం వల్ల. కానీ జనాలకైతే దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఎందుకంటే ఓటీటీలో చూసే వాళ్ళకన్నా ఎపిసోడ్ చూసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. కానీ ఓటీటీలో చూడడం వల్ల ఏమవుతుందంటే ఓటీటీలో చాలా ఎక్కువ కంటెంట్ మనకు చూపిస్తున్నారు. కానీ వెన్ కమ్స్ టు రియాలిటీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మిస్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఓటీటీ సీజన్ అనేది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి జనాలకి కొంచెం నమ్మకం అనేది తగ్గిపోయింది. ఎందుకంటే మీకు ఓటీటీలో చూసినప్పుడు అరే ఇదేంటి ఎంత తప్పులు చేస్తున్నారు, కానీ ఎపిసోడ్లో మాత్రం ఇవి కనిపించట్లేదు, సో బిగ్ బాస్లో ఏమైనా ఫాల్ట్ జరుగుతుందా అనే ఒక నెగిటివ్ ఒపీనియన్ అయితే మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ అయింది. సో అదొక రీజన్ అయితే. కానీ ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వస్తున్న పాయింట్కి. నాగార్జున గారు ఏం చెప్పారంటే 6 బిలియన్ మినిట్స్ వ్యూస్ వచ్చాయని చెప్పారు. సో అది ఎందుకు వచ్చింది? సింపుల్ అండి, చాలా సింపుల్. నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే వస్తారు కానీ తగ్గుతూ రారు కదా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్కైనా. సో 2017లో హాట్స్టార్ స్టార్ట్ అయింది, 2017లోనే బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయింది. కానీ 2017 నుంచి 19-20 వరకు కూడా బిగ్ బాస్ని హాట్స్టార్లో చూసే జనాల కౌంట్ చాలా 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 తక్కువ. కానీ ఇప్పుడు బిగ్ బాస్ని హాట్స్టార్లో చూసే జనాలే ఎక్కువ స్టార్ మాలో కన్నా. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు జనాలు కూడా చాలా వరకు సబ్స్క్రిప్షన్స్ తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత పర్టికులర్గా కేబుల్ వేయించుకోవాలి, 9:30కే టీవీలో ఎపిసోడ్ 1 అవర్ 9 నుంచి 9:30 వరకు, లేదా 10 నుంచి 10:30 వరకు ఆ పర్టికులర్ టైమ్సే దానికి కేటాయించి చూడాలనుకోవడం చాలా కష్టం. ఇప్పుడున్న మెకానికల్ లైఫ్లో అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఇప్పుడు ఏముంది, నేను ఈరోజు నైట్ ఎపిసోడ్ మిస్ అయ్యాను, ఏం చేస్తాను, నా దగ్గర హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఎర్లీ మార్నింగ్ చూస్తాను లేదా మధ్యాహ్నం చూస్తాను. అట్లీస్ట్ ఈరోజు ఎపిసోడ్ వచ్చే ముందు కన్నా సరే నేను ఆ ఎపిసోడ్ కవర్ చేస్తాను, ఎందుకంటే నా దగ్గర హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంది కాబట్టి. సో ఇలా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఓటీటీ అండ్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్లో నాట్ ఓన్లీ బిగ్ బాస్ కంటెంట్ ఒకటే కాదు కదా, మనకి రకరకాల కంటెంట్ ఉన్నాయి, మంచి మంచి వెబ్ సిరీస్లు ఉన్నాయి, సీరియల్స్ ఉన్నాయి. సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి సీరియల్ మార్నింగ్ 6 o'clockకే అప్డేట్ అవుతాయి. సో ఈ అన్నిటి రీజన్స్ వల్ల జనాలు అయితే సబ్స్క్రిప్షన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు, అలాగే చూడడం కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు మన డే టు డే లైఫ్లో 24 hours ఆఫ్ టైంలో మీరు అబ్జర్వ్ చేస్తే మీ 24 hours ఎలా గడుస్తుంది అని ఒకసారి మీరు అనలైజ్ చేసుకుంటే, జనరల్గా ఒక నార్మల్ వర్కింగ్ పర్సన్ 24 hours ఎలా గడుస్తాయంటే, అప్ అండ్ డౌన్ ట్రాఫిక్లో, జాబ్ చేసే ట్రాఫిక్లో ఖచ్చితంగా 3 hours పోతుంది, జాబ్లో 9 hours పోతుంది, 12 hours అక్కడ పోయిందా, 8 hours వచ్చేసి స్లీప్కి వేసుకున్నా సరే 20 hours అయిందా, 12 + 8 20 hours అయిందా. ఇంకా ఉన్న 4 hours ఖచ్చితంగా ప్రతి ఇండివిజువల్ ఇప్పుడున్న టీనేజర్స్లో ఖచ్చితంగా 2 to 3 hours రీల్స్ మీద పెడుతున్నారు. ఇంకో 1 hour వచ్చేసి ఏదైనా పర్టికులర్ షోస్, గేమ్ షోస్ మీద పెడుతున్నారు అనమాట. ఇలా 24 hours అయితే అలా గడిచిపోతుంది.
సో ఏంటంటే ప్రతి ఒక్కరు మొబైల్ యూసేజ్ పెరిగింది కాబట్టే వ్యూస్ పెరిగింది, కానీ మన యాక్చువల్ కంటెంట్లోకి వెళ్తే మీకేమనిపిస్తుంది చెప్పండి? ఇప్పుడు దాకా ఆఫ్టర్ సీజన్ 4 ఏదైనా సీజన్ మీకు భలే ఉందిరా బిగ్ బాస్, ఈ సీజన్ ఎలాగైనా చూడాల్సిందే, ఈరోజు ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాల్సిందే అనే సీజన్ ఒక్కటైనా మీకు అనిపించిందా? నాకైతే ఖచ్చితంగా అనిపించలేదు. ఎందుకంటే ముందు రోజే నాకు అన్నీ తెలిసిపోతున్నాయి. ముందు రోజు ఎవరు నామినేషన్లో ఉన్నారో తెలిసిపోతుంది, ముందు రోజు నామినేషన్ రీజన్ తెలిసిపోతుంది. లీక్స్ అనేవి లేవనట్లేదు, లీక్స్ అయితే ముందు కూడా ఉన్నాయి. ముందు ఎప్పుడు ఉన్నాయి? సీజన్ 4 ముందు కూడా ఉన్నాయి, సీజన్ 3 ముందు కూడా ఉన్నాయి. కాకపోతే ఆ లీక్స్ ఎలాగా మనకి సాటర్డే దాకా ఒక గంట ముందు ఎవరు సేఫ్ అయ్యారు, నెక్స్ట్ ఎవరు సేఫ్ అవుతారు, నెక్స్ట్ ఎవరు సేఫ్ అవుతారు అనే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా సాటర్డే 6 అయ్యే టైం కల్లా ఎవరు ఎలిమినేట్ అయిపోయారు వాళ్ళ కారులో వెళ్ళడంతో సహా వీడియోలు పెట్టేస్తున్నారు. సో ఇంత దారుణంగా లీక్స్ అవుతున్నాయి వల్ల నేను అనుకుంటుంది ఏంటంటే టీఆర్పీలు అయితే వస్తూనే ఉంటాయి. ఎందుకంటే జనాలు కౌంట్ పెరిగింది, సబ్స్క్రిప్షన్ కౌంట్ పెరిగింది, జనాలు చూసే మెంబర్స్ పెరిగారు. అలాంటప్పుడు ఆబ్వియస్లీ వ్యూయింగ్ కౌంట్ అయితే పెరుగుతుంది, వ్యూయింగ్ మినిట్స్ అయితే పెరుగుతుంది. నాట్ ఓన్లీ బిగ్ బాస్ చూడకపోతే వేరే చూడడం కోసమైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. కానీ కంటెంట్లో క్వాలిటీ ఎక్కడుంది? క్వాలిటీ అయితే ఖచ్చితంగా లేదు. కానీ ఈ సీజన్లో అయితే నాకు కొంచెం అనిపిస్తుంది ఏమైనా హిట్ అయ్యే ఛాన్స్ ఉందా అని. ఎందుకంటే ప్రతి సీజన్ మీరు కంపేర్ చేసుకుంటే ఎవరో ఒక కొంచెం హై లెవెల్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళని అయితే ఖచ్చితంగా ఒక మెంబర్ అయినా ఉంటారు సీజన్లో. కానీ నాకు ఈ సీజన్లో అయితే ఎవరు అనిపించట్లేదు. అఫ్ కోర్స్ విష్ణుప్రియకి అందరికన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లైక్ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు, మోర్ దెన్ 1 million ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఫాలోవర్స్ వేరు, ఫాలోయింగ్ వేరు. ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ ఉండడం వేరు, టీవీలో కనిపించడం వేరు. సో విష్ణుప్రియ అయితే రీసెంట్గా అయితే కనిపించినట్టయితే నేనైతే గమనించలేదు, పెద్దగా షోస్లో కూడా రావట్లేదు. సో నేను అనుకుంటుంది ఏంటంటే ఈ సీజన్ అయితే కొంచెం హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కానీ ఈ లీక్స్ తగ్గించుకుంటే మాత్రమే హిట్ అవుతుంది. సో బిగ్ బాస్ నేనేమనుకుంటున్నా అంటే బిగ్ బాస్ ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుని లీక్స్ అనేది ఆఫ్ చేస్తేనే మనకి బిగ్ బాస్ చూసే ఇంట్రెస్ట్ అయితే పెరుగుద్ది అనుకుంటున్నాను. సో ఈ బిగ్ బాస్ టీఆర్పీ మీద నేను అనుకుంటున్న కామెంట్ నేను చెప్పాను నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఈ ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాగే ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్ బిగ్ బాస్లో ఏదైనా అయితే కానీ, లేదంటే బయట ఏదైనా సోషల్ టాపిక్ మీద మీకు ఏదైనా బ్రో దీని మీద మాట్లాడు అని ఏదైనా మీకు తెలుసుకోవాలని ఉంటే నేను కొంచెం అనాలిసిస్ చేసి దాని గురించి అయితే చెప్తానమాట. సో అలా ఏదైనా మీకు కావాలనుకున్నా కింద కమెంట్ చేయండి. ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.